హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అనమాట. మార్నింగ్ చూసే వాళ్ళకైతే అండ్ నేనైతే ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ చేస్తాను అన్నది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఎప్పుడు నేను మా బాబుగాడి పాల్ బాటిల్స్తో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. వాడి బాటిల్స్ బాగా క్లీనప్ చేసి స్టెరిలైజ్ అయితే చేస్తాను వాటర్లో, లేకపోతే కంఫర్ట్ ఉండదు, అసలు స్మెల్ అది వస్తూ ఉంటుంది. సో రోజు నేనైతే ఇలా ప్రిపేర్ చేసి వాడికి అందులో బాటిల్లో మిల్క్ అయితే వేసిస్తాను అనమాట. అప్పుడే కొంచెం స్మెల్ ఫ్రీగా ఉంటుంది. అండ్ నేనైతే ఇక్కడ వాడి కోసం కొంచెం వాటర్ వేసి పాలైతే వేడి చేసేస్తున్నాను. మేము గేదె పాలు డైలీ తీసుకుంటాం కాబట్టి పాలన్నీ డైరెక్ట్గా ఇచ్చేయకుండా కొంచెం వాటర్ వేసిస్తే వాళ్ళకి ఫ్యాట్ అనేది రాదనమాట, లేకపోతే డైరెక్ట్ ఫ్యాట్ అంతా బాడీలో ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో గేదె పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇస్తూ ఉంటాను. అండ్ ఇచ్చేటప్పుడు వాటి టెంపరేచర్ అయితే చెక్ చేస్తూ ఉంటాను. మరీ వేడిగా ఉంటే కొంచెం వాటర్లో బాటిల్ని కాసేపు అలా వేడి తగ్గే వరకు ఉంచేసి కాసేపు అయ్యాక ఆ టెంపరేచర్ని చెక్ చేసి అయితే ఇస్తానన్నమాట వాడికి. అండ్ ఈలోపే మా వాడైతే లేచి రెడీ అయ్యాడు. చూడండి, ఏదో పెద్ద వంట చేసినోళ్ళలాగా కుర్చీలో స్టైల్గా కూర్చొని ఏదో కలుపుతూ ఉన్నాడు సైలెంట్గా అవన్నీ తీసుకొని. అండ్ ఇక్కడ నేను పిలుస్తుంటే అసలు పట్టించుకోవట్లేదు, ఎంత గట్టిగా పిలిస్తే అప్పుడు కానీ చూడలేదు. అండ్ ఇక్కడ వాడి పాలు అయితే రెడీ అయిపోయాయి కాబట్టి వాడి పాలింకి ఇచ్చేసి నేను కొంచెం నా పనులు ఏమైనా ఉంటే చేసుకుంటాను ఆ ఫ్రీ టైంలో. ఇక్కడ నేనైతే ఇంకా మార్నింగే టీ తాగే హ్యాబిట్ ఉండేది కానీ కొంచెం స్టాప్ చేశాను అనమాట. కొంచెం హెల్త్ డ్రింక్ ఏదైనా తీసుకుందాము, కొంచెం వెయిట్ లాస్ అవుదాం కదా అని చెప్పేసి అందుకే హాట్ వాటర్లో జీరా ఇంకా జింజర్ వేసి బాయిల్ చేసి దాంతో లెమన్ని యాడ్ చేసుకొని అయితే డైలీ తీసుకుంటున్నాను అనమాట. చూడాలి రిజల్ట్స్ ఎలా ఉంటాయో. అండ్ ఇదైతే నా ఫేవరెట్ కప్, డీమార్ట్లో తీసుకున్నాను, 4 years బ్యాక్ అయింది. సో ఇంకా ఈ కప్ నాతోనే ఉందంటే చాలా గ్రేట్ అని ఫీల్ అవుతాను అప్పుడప్పుడు. చూసారు కదా, నాకు ఇక్కడ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ అయితే అలా స్క్వీజ్ చేసుకున్నాను అనమాట కప్లోకి. సో ఇది హెల్త్కి చాలా మంచిది, కొంచెం వెయిట్ లాస్ రిజల్ట్స్ అయితే కనపడతాయి అని అయితే నేను చూశాను కాబట్టి ట్రై చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ నా డ్రింక్ అయితే ఇలా రెడీ అయిందనమాట. సో దీన్ని ఇంకా వడకట్టేసుకొని గబగబా తాగేయడమే. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మరి ఎలా ఉన్నా భరించాలి, కానీ దీని టేస్ట్ అయితే నాకు పర్లేదు, బాగానే నచ్చింది. మరీ అంత వాంతి వచ్చి వికారం వచ్చేంతగా అయితే లేదు, పర్లేదు, నాకైతే బాగానే నచ్చింది. అండ్ నా డ్రింక్ ఇక్కడ పక్కన పెట్టుకొని చల్లారే వరకు ఇక్కడైతే ఇడ్లీ పిండి నేను రాత్రే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ అలా అది కొంచెం ఫర్మెంటేషన్ అయితే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి మార్నింగ్ ఇంక ఇలా సాల్ట్ అది వేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. మేము ఉండేది ముగ్గురం కాబట్టి మా ముగ్గురికి 3 ప్లేట్స్, నేనైతే ఎక్కువ తినట్లేదు. సో ఇక్కడైతే మా చిన్నోడికి ఫాస్ట్గా టిఫిన్ పెట్టేసేయాలి కాబట్టి నేనైతే మార్నింగే ఇలా టిఫిన్ అది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. చాలా చాలా ఫాస్ట్గానే అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. అండ్ రోజు రొటీన్లా కాకుండా కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేశాను. అన్ని కుప్పల క్యారెట్లు ఏం చేసుకోవాలని చెప్పి ఇలా క్యారెట్ గ్రేట్ చేసి ఒక్కో ఇడ్లీ మీద అయితే ఇలాగా స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట. అలాగైతే వాడు కొంచెం కలర్ఫుల్గా ఉంది ఏంటిది అని అయితే త్వరగా తినేస్తాడు. ఇంకా మనకు కూడా టెన్షన్ ఉండదు, టిఫిన్ ఏం తినలేదు కదా అన్నట్టు. అండ్ ఇక్కడైతే ఇడ్లీలన్నీ పెట్టేసుకొని దాన్ని మౌల్డ్లోకి అయితే షిఫ్ట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నేను దీనికి చట్నీ కాంబినేషన్ కింద పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మా వారికి అయితే టైం అయిపోతుంది, త్వరగా టిఫిన్ పెట్టే అని అన్నారు అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే ఇక్కడ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సింపుల్గానే ఆయిల్ వేసి అందులో జీరా ఇంకా ఆనియన్ టమాటో మిర్చి వేసి బాగా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసేసుకొని అండ్ నేను చింతపండు కూడా యాడ్ చేసుకుంటాను, కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి. ఇంకా పల్లీ చట్నీ అయితే నాకు ఇక్కడ భలే సూపర్గా వచ్చింది అనమాట. బేసికల్లీ మా వారికి పల్లీ చట్నీ టొమాటో చట్నీ కంటే బొంబాయి చట్నీ అంటే బాగా ఇష్టం. నాకేమో అది తిని చిరాకు వచ్చింది, అందుకే పల్లీ చట్నీ అయితే ట్రై చేశాను. ఇక్కడ మా వాడు చూసారా టిఫిన్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాడో. ఇంతకు ముందు అయితే అస్సలు తినేవాడు కాదు, ఇప్పుడు ఏదో కొంచెం పర్లేదు అంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ మదర్స్కైనా ఆ ఫీలింగ్ అయితే కామనే నాకు తెలిసి. అండ్ ఇక్కడ వాడి టిఫిన్ అయితే నేను ఇలా వాడి ప్లేట్ అంటూ ఒకటి ఉంది, మా అమ్మమ్మ ఇచ్చింది వాడి కోసం.
అందులో 2 ఇడ్లీలు వేసి హాఫ్ చేసి, అంటే వేడిగా ఉంటాయి కదా, కొంచెం చల్లగా అవుతాయని చెప్పి హాఫ్ పీస్‌లా చేసి వాడికి ఇచ్చాననమాట. ఈసారి చెప్పిన మాట అయితే చక్కగా వింటున్నాడు మా చిన్నోడు. తీసుకొనెళ్ళు నాన్న అనగానే ప్లేట్ పట్టుకొనైతే చక్కగా హాల్లోకి వెళ్ళిపోయి కూర్చొని తింటున్నాడనమాట. చూడండి ఇక్కడ మీరే, పిలుస్తున్నాను తీసుకోమని. చూసారా చక్కగా ప్లేట్ తీసేసుకున్నాడు. ఇంక వెళ్ళి అక్కడ కూర్చో అంటే చక్కగా ప్లేట్ తీసుకొని వెళ్ళి కూర్చొని తినేస్తున్నాడనమాట. నేనైతే ఈలోపు లాండ్రీ వేద్దాం కదా అని చెప్పి బట్టలన్నీ ఉన్నాయి. సో ఎప్పుడో 5 డేస్‌కి ఒకసారి వేస్తూ ఉంటాను. మా ముగ్గురివే కాబట్టి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎప్పుడు పాకెట్స్ చెక్ చేసి వెయ్యి అంటే అందులో ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో అని నా ఆశ. అక్కడ ఏమీ ఉండదు. కాకపోతే అందుకే ఏదో చెక్ చేసి అలా వేస్తూ ఉంటాను. ఇన్ కేస్ పేపర్స్ ఏమైనా ఉంటే ఆయనకి యూస్ అయ్యేవి ఉంటాయి కదా అని చెప్పి. ఇక్కడ నా హెల్త్ డ్రింక్ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక్కో పని చేస్తూ అలా తాగాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా ఏదోలా కంప్లీట్ చేద్దామని చెప్పి అయితే మా చిన్నోడు పక్కన కూర్చున్నాను అనమాట. వాడితో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చెప్తున్నాను ఇలా ఆమ్ పెట్టుకుని తినాలి అంటే తింటున్నాడు బాగానే. అండ్ డ్యాన్స్ అయితే చాలా బాగా వేస్తాడనమాట మా వాడు. చెప్తున్నాను ఇక్కడ నువ్వు ఆమ్ తినేస్తే అందరూ గుడ్ బాయ్ అంటారు చూడు అని చెప్పి అంటున్నాను. అండ్ నేనైతే ఇక్కడ ఏరియల్ లిక్విడ్ అయితే ఇలా బాటిల్లో షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అంత పెద్ద ప్యాకెట్ మోయడం అయితే నా వల్ల కావట్లేదు. అండ్ దాని తర్వాత కంఫర్ట్ అయితే నేను కంపల్సరీగా వేస్తాను. బట్టలకి మంచి స్మెల్ అది కొడుతుంది కాబట్టి. అండ్ నేనైతే ఇక్కడ మిషన్ టైమర్ అది సెట్ చేసేసుకున్నాను. 1 hour 32 minutesకి బాగా వాష్ అవుతాయి, బట్టలు మురికిపోతాయి అని చెప్పి. బట్ ఒక్కో ఫంక్షన్ కోసం ఒక్కోటి యూస్ చేస్తూ ఉంటాను. అండ్ దీనికోసం అయితే మేము మొన్న రీసెంట్గా స్టాండ్ కూడా తీసుకున్నాము. లేకపోతే ఇది బ్రేక్ డాన్స్ అయితే చేసేసేదన్నమాట. సో ఇప్పుడు స్టాండ్ పెట్టాక కొంచెం పర్లేదు, కంఫర్ట్గా ఉంది. ఏదో జస్ట్ మూవ్ అవుతుంది కానీ మరీ బ్రేక్ డాన్స్ వేసి బెల్లీ డాన్స్లా కాకుండా. అండ్ ఇక్కడైతే మా చిన్నోడితో కొంచెం అలా టైం స్పెండ్ చేస్తున్నాను. సో చెప్తున్నాను అనమాట, మాటలు అన్నీ నేర్పిస్తున్నాను. కానీ వాడికి కొంచెం లేట్ అనమాట అన్ని విషయాల్లో. పర్లేదు నేర్చేసుకుంటాడు అని అయితే నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే, ఎక్కువగా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి. అండ్ మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా వాళ్ళతోనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. ఇంకా సింగిల్గా ఉంటే మనం మామ్స్ అయితే వాడితోనే అంటే వాళ్ళతోనే ఆడేసుకుంటూ ఉండాలన్నమాట అన్నీ నేర్పిస్తూ. సో ఇలాగైతే మా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో దట్స్ ఫర్ ద వ్లాగ్ టుడే. అండ్ గైస్ మీరైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వ్లాగ్ కోసం. సో బాయ్ ఎవ్రీవన్.